హాయ్ అండి. ఈరోజు మనం కాకరకాయ ఆనియన్స్తో మంచి ఫ్రై చేసుకుందాము. చాలా బాగుంటుందండి, అస్సలు చేదు ఉండదు. ఫస్ట్ పల్లీలని ఇలా దోరగా మనం వేయించుకోవాలి. వేయించుకొని ఒట్టి పెనం మీదండి ఆయిల్ లేకుండా అలా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నువ్వులండి, తెల్ల నువ్వులు ఒక 2 గుప్పెళ్ళు తీసుకొని చక్కగా అవి కూడా బాగా వేయించేసుకోవాలండి. వేయించుకొని అవి కూడా చక్కగా ఇలా కలర్ మారే వరకు మాడిపోకుండా చూసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఎండుమిరపకాయలు, మీకు ఎంత కారం కావాలంటే అంత కారంతో ఎండుమిరపకాయలు వేయించేసుకోవాలి ఒట్టు పెనం మీద. అవి కూడా ఈ పప్పుల్లో కలిపేసుకోవాలండి. ఇలా చూసారు కదా, ఇలా మాడిపోకుండా వేయించేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుట్నాల పప్పు తీసుకొని 2 గుప్పెళ్ళు పుట్నాల పప్పు వేసి అది కూడా ఒట్టి పెనం మీద వేయించేసుకోవాలి. కాకరకాయని ఇలా చేస్తే అస్సలు చేదు ఉండదండి, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకున్నాను, ఒక 2-3 స్పూన్లు ఉంటుందండి. ఇది కూడా కొంచెం మాడిపోకుండా ఇలా కాల్చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొనండి చల్లగా అయిపోయాక మనం మిక్సీ చేసుకుందామండి. పుట్నాల పప్పు, నువ్వులు, పలుకులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర. ఇందులో ఒక 2 గుప్పెళ్ళు వెల్లుల్లిపాయ పచ్చిది వేసుకోండి. అవన్నీ పొడి చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు బాండీలో నూనె వేసుకొని ఉల్లిపాయలని ఇలా రేకుల్లా సపరేట్ చేసుకోండి కోసుకున్నాక. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇలా బాగా నూనెలో బాగా ఫ్రై అయిపోయాక చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులోనే మనం కాకరకాయలు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ఏగక్కర్లేదండి, ఉల్లిపాయ వేయంగానే కాకరకాయ యాడ్ చేసుకోవచ్చు. 2 కూడా కలిపి చక్కగా మంచిగా ఫ్రై అవుతాయి. చూస్తున్నారు కదా, పైన ఉన్న పప్పర ఉంటుంది కదా, అది కూడా నేను తీయలేదండి. ఉప్పులోని పసుపులోని కూడా నేను వేయలేదు, డైరెక్ట్గా కోసి డైరెక్ట్గానే ఫ్రై చేస్తున్నాను. అస్సలు చేదు ఉండదండి ఇలా చేసిన. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఇది ఇప్పుడు బాగా మగ్గిపోతుంది కదా, ఇప్పుడు ఇది ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎలాగో అడుగు పట్టదు, ఆయిల్ ఎక్కువ పడుతుంది. తర్వాత ఆనియన్స్లో వచ్చిన వాటర్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా బాగా ఫ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదా, కాకరకాయని చాలా వెరైటీలు వండుతామండి. ఎలా చేసినా కూడా ఇష్టంగా తింటారు. చాలామంది కాకరకాయ చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫ్రై 1 వీక్ వరకు మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పప్పుల పొడి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. కాకరకాయ, ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యాక ఈ పప్పుల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. చూస్తున్నారు కదా, మనం ఎంత ఆయిల్ వేసామండి, అసలు ఆయిలే కనిపించట్లేదు. ఈ ఫ్రైలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని చక్కగా ఒక బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే 1 వీక్ వరకు తినొచ్చండి. చాలా టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ టైపు చాలా కమ్మగా ఉంటుంది, నువ్వులే వేసాం కదా, కమ్మగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. గుత్తి కాకరకాయ కూడా సేమ్ ఇలాగే అండి. ఈ పౌడరు కాకరకాయలో పెడతాం అంతేండి. ఇది ఇలా పీసులు చేసాను కదా, చాలా టేస్ట్ ఉంటుంది. మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలండి నీట్గా. చూసారా, కాకరకాయ ఎక్కడా కనిపించట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి కనిపిస్తుంది మనకి. అంత నీట్గా ఒరుగుల్లాగా ఫ్రై అయిపోద్ది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంతేండి, అయిపోయింది, దించేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. టేస్ట్ కూడా అదిరిపోద్ది, అసలు చేదు కూడా ఉండదు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇది నువ్వుల వలన మంచి ఉపయోగాలు ఉంటాయి కదా, పల్లీల వలన ఐరన్ ఉంటుంది. చక్కగా ఇలా పౌడర్ చేసి వేసుకుంటే, మీకు జీలకర్ర ఎక్కువ వేసుకుంటే కాకరకాయ వలన వేడి కూడా చేయదండి. ఒకసారి ట్రై చేయండి. ఓకే.